నేను అయితే ఫుల్ ఖుషిగా ఉన్నా. కానీ ఈ మధ్య కాలంలో నా నిద్రకి చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి మా ఇంట్లో వాళ్ళ వల్లే. బికాస్ ఎప్పుడు గురక పెడుతూ ఉంటారు. అసలు ఈ గురక ఎందుకు వస్తూ ఉంటుంది, స్నోరింగ్ అంటే ఏంటి, వాటి వల్ల ఫ్యూచర్లో ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయా, ట్రీట్మెంట్స్ ఏంటి, సో వీటన్నిటి గురించి అయితే తెలుసుకోవడానికి ప్రెసెంట్ నేను శ్రీకాకుళంలో ఉన్న మెడికవర్ హాస్పిటల్కి వచ్చేసాను. ఇప్పుడు నాతో పాటు అయితే ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ భాగ్యరాజ్ గారు ఉన్నారండి, తెలుసుకుందాం. హలో డాక్టర్. Hi Kapna. Hi Saathi. My name is Dr. Bhagyaraj, consultant pulmonologist, Medicover Hospitals. సో డాక్టర్ చెప్పండి, స్నోరింగ్ అంటే ఏంటి? నార్మల్గా ఏంటంటే బ్రీతింగ్ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది. సో బ్రీతింగ్ ప్యాటర్న్ నార్మల్గా ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ తీసుకుంటూ ఉంటుంది. ఇది కంటిన్యూస్గా ఒక 10 seconds పాజ్లోకి వెళ్ళింది అనుకోండి, దీన్ని మనం యాప్నియా అంటాం అనమాట. ఈ యాప్నియాస్ ఎక్కువగా వచ్చేటప్పుడు దాన్ని మనం స్నోరింగ్గా గురకలా కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో దీనికే ఒక కైండ్ ఆఫ్ డెఫినిషన్, ఒక డిసీజ్ అనేటప్పటికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని అంటారు. ఓకే డాక్టర్, ఇప్పుడు ఇది ఒక డిసీజ్ అనే కింద తీసుకుంటారా? లైక్ చాలా మందిలో కూడా గురక వస్తూ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 days 3 days టైర్డ్ అయ్యాం అనుకోండి, మా ఏజ్ వాళ్ళకి కూడా గురక వస్తుంది అని ఇంట్లో చెప్తూ ఉంటారు. బట్ పెద్ద వాళ్ళకి కూడా ఇంట్లో మీరు చూస్తూ ఉంటారు. డిఫరెంట్ ఏంటి? కొంతమంది హ్యాబిచువల్ స్నోరింగ్ అంటారు. హ్యాబిచువల్ స్నోరింగ్ అంటే నార్మల్గా ఒక హ్యాబిట్ లా అనిపించి వాళ్ళు ఎక్కువగా గురక పెడతారు. సో ఇది పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఇక్కడ ఉన్న ఫారెంజియల్ ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువైపోయి ఆ ఫారెంజియల్ లూమెన్ అనేది ఆటోమేటిక్గా నేరో అయిపోతుంది. ఫారెంజియల్ లూమెన్ నేరో అయిపోగానే మనం తీసుకునే ఎయిర్ ఆటోమేటిక్గా ఒక సౌండ్ క్రియేట్ చేస్తే ఆ సౌండ్ స్నోరింగ్. సో ఎవరికైతే ఇది తక్కువగా అవుతుందో, అంటే ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఉన్నామండి, లేకపోతే కొంతమంది సన్నగా ఉన్నా కూడా వాళ్ళ ఫారెంజియల్ ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా లూమెన్ తక్కువ. ఆ లూమెన్ ఎవరికైతే తగ్గిందో వాళ్ళకి స్నోరింగ్ ఉండే అవకాశం ఎక్కువగా. సో డాక్టర్, దీనివల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా? చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేసే ఇది స్లీప్ లో గురక వస్తుంది కదా, మనకేమైనా స్లీప్ బాగానే ఉంది కదా అనుకుంటాం. బట్ గురక రావడం వల్ల ఆటోమేటిక్ గా స్లీప్ అనేది ఫ్రాగ్మెంట్ అయిపోతుంది. ఫ్రాగ్మెంట్ అయిపోయి అది కన్సాలిడేట్ అవ్వకుండా స్లీప్ తాలూకు ఎఫెక్ట్ అనేది మీకు మస్ట్ డే యాక్టివ్ డే మీద పడుతుంది. సో యాక్టివ్ డేలో మీకు డే టైమ్ స్లీపీనెస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. డే టైమ్ స్లీపీనెస్ ఎక్కువగా ఉంటుంది, మెమరీ లాస్ ఎక్కువగా ఉంటుంది, మెమరీ కన్సాలిడేషన్ పోతుంది, అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, అండ్ ఆల్సో బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు చెప్పండి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి? నార్మల్గా అయితే మనం ఎక్కువగా వెయిట్ బేస్డ్గా చెప్తాం. వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, ఈ ఫారెంజియల్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, ఆ ఫారెంజియల్ ఫ్యాట్ తగ్గించడానికి మనం వెయిట్ లాస్ థెరపీస్ వాడుతాం. కొంతమందిలో ఏంటంటే వెయిట్ లాసే కాకుండా పొజిషనల్ థెరపీస్ అంటారు. అంటే లాటరల్గా పడుకోవడం, కుడివైపు కానీ ఎడమ వైపు కానీ లాటరల్గా పడుకోవడం లాంటివి చేస్తాం. బట్ నార్మల్గా ఒక అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే ఎక్కువగా బెటర్గా వాడాల్సింది పాజిటివ్ ఎయిర్వే థెరపీ అంటారు. అంటే ఒక మిషన్ లాంటిది ఉంటుంది, సిప్యాప్ అని, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెజర్ అని. ఆ మిషన్ పెడితే ఆటోమేటిక్గా ఈ ల్యూమన్ అనేది వైడెన్ చేసి ఆటోమేటిక్గా మీకు డెలివరీ చేస్తుంది. సో మీకు ఏంటంటే ఆటోమేటిక్గా హైపాక్సియా స్టేట్లోకి మీరు వెళ్ళకుండా ఉంటారు. మీకు హైపాక్సియా స్టేట్లోకి వెళ్ళకపోవడం వల్ల అన్ని ఆర్గాన్స్, హార్ట్ కానీ, లివర్ కానీ, బ్రెయిన్ అన్ని బాగా పనిచేస్తాయి. అచ్చా డాక్టర్, ఇంకొకటి డౌట్ ఏంటంటే చాలా మందికి కొన్నిసార్లు నిద్రలోనే ఈ గురక వల్ల చనిపోయే పొజిషన్ కూడా రావచ్చు అంటారు. అది ఎంతవరకు నిజం? అంటే హార్ట్ అటాక్స్ లోకి వెళ్ళిపోతే, ఎందుకంటే వీళ్ళకి వెరీ ప్రోన్ టు హార్ట్ అటాక్ అంటారు. వీరు ఎక్కువగా చాలా హార్ట్ ప్రాబ్లమ్స్ లోకి చాలా ప్రోన్ గా ఉంటారు. సో వాళ్ళు కానీ సిమిలర్ హార్ట్ అటాక్ ఏమైనా అసోసియేట్ అయ్యి వచ్చిందంటే దాంట్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో స్లీప్ అనే దాన్ని నెగ్లెక్ట్ చేశారంటే హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటిక్, హైపర్టెన్షన్ అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటిని ఎలిమినేట్ చేయాలంటే స్లీప్ ముందు పర్ఫెక్ట్గా ఉంచుకోవాలి. అసలు అంటే స్నోరింగ్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్నోరింగ్ రాకుండా ఉండాలంటే యాక్టివ్ మెటబాలిజం ఉండాలి, లైఫ్ స్టైల్ బాగుండాలి, వెయిట్ అనేది కంట్రోల్లో ఉండాలి. వీటిని ఎక్కువగా ఫాలో అయితే ఆటోమేటిక్గా మన ఈ లూమెన్ తాలూకా ఫ్యాట్ మనకు కంట్రోల్లో ఉందంటే ఆటోమేటిక్గా నెక్ సర్కంఫరెన్స్ నుండి కానీ, లేకపోతే బిఎంఐ నుండి కానీ, ఈ రెండింటిని బేస్ చేసుకొని ఎక్కువగా చెప్తాం. మేల్స్లో ఎక్కువగా ఉంటుంది, ఏజ్డ్ పర్సన్స్లో ఎక్కువగా ఉంటుంది, అండ్ ఈ బిఎంఐ అండ్ నెక్ సర్కంఫరెన్స్ బేస్ చేసుకొని చెప్తాం. ఈ 4 మీకు కంట్రోల్లో ఉన్నాయంటే ఆటోమేటిక్గా మీకు ఎక్కువగా వచ్చే ఇబ్బంది అయితే. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అండ్ చూసారుగా వ్యూవర్స్, స్నోరింగ్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానివల్ల వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి టిప్స్ అన్ని పాటిస్తూ ఉండండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ మెయిన్ మన నిద్ర డిస్టర్బ్
అవ్వడానికి పక్క వాళ్ళు చాలా కారణం అవుతారు, ఇలా స్నోరింగ్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళు హెల్దీగా ఉంటూ మనకి హ్యాపీగా నిద్రపోయేలా ఇలాంటి టిప్స్ అయితే డాక్టర్ గారు చెప్పినవన్నీ మనం పాటిస్తూ ఉండాలి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా పల్మనాలజీకి సంబంధించి డాక్టర్ గారిని కన్సల్ట్ చేయొచ్చు. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే డాక్టర్ గారు అపాయింట్మెంట్ దొరుకుతుంది. డాక్టర్ భాగ్యరాజ్ గారు, శ్రీకాకుళం మెడికవర్ హాస్పిటల్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ కూడా చేయండి, మేమే రెస్పాండ్ అవుతాం. అండ్ వీడియోని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.